వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ క్రియేషన్స్. మీకు నేను చూపించే వీడియో వచ్చి ఫస్ట్ ట్రై ఇంక్లీటాట్సీ ప్రీ స్కూల్ కరికులం కిట్ అండి. మా బాబుది ఈ కిట్ని ఓపెన్ చేస్తున్నాము. చూస్తారు కదా, వాళ్ళు 21st సెంచరీకి అవసరమైన కరికులం అంతా కూడా ప్రిపేర్ చేసి ఈ కిట్ రూపంలో మనకి ఇస్తారండి. మన అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు 6C మెథడ్ని బాగా ఫాలో అవుతున్నారు. అంటే కంపాషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్. ఈ 6C మెథడ్స్ ద్వారా పిల్లలకి ఎలా చెప్పాలి ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తున్నారనమాట. చూసారు కదా, ఇంక్లీటాట్స్ ఎలా మనకి ప్రిపరేషన్ చేస్తుందో పిల్లల్ని అన్నీ కూడా ఇందులో చూపించారనమాట. అలాగే వాళ్ళు ఏమేమి చేస్తారు ఏంటి అనేదన్నీ కూడా, అంటే ఈ కిట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూపించారండి. క్రేయాన్స్ ఉన్నాయి, అలాగే యాక్టివిటీ కిట్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసారు కదా. పిల్లలు ఆడుతూనే ఎలా చదువుకోవాలో అనేది ఈ కిట్లో ఉంటుంది. ఇది మనం ఓపెన్ చేసేద్దాం. వాళ్ళే బ్యాగ్ కూడా ఇస్తారండి. ఈ బ్యాగ్లోనే పిల్లల బుక్స్ అవన్నీ కూడా పెట్టుకొని వెళ్తారు. అలాగే స్లేట్, వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదండి, వాళ్ళు చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో పెడతారనమాట. ఇదొక ఫైలు వాడి అన్నీ కూడా. అలాగే ఇంక్లీటాట్సీ బ్యాండ్స్ అండి, అవి ఓపెన్ చేద్దాము. ఫస్ట్ మొత్తం ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఇదిగోండి బ్యాండ్స్. అంటే ఐఎమ్ ఏ థింకర్, ఐఎమ్ డిసిప్లైన్, ఐఎమ్ ఎక్స్ప్రెసివ్, I am compassionative, I am independent, I am happy, I share, I am confident, I am creative, I am adaptable. ఇలా రకరకాల బ్యాండ్స్ అనేవి వాళ్ళు ఇచ్చారండి. వీటన్నిటినీ కూడా పిల్లలు ఏ టైంలో ఏది వేసుకోవాలో అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అయితే ఈ కిట్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలి టీచర్స్కి. బుక్స్ కూడా ఉన్నాయండి. మ్యాథ్స్ వర్క్ బుక్, ఇందులో నెంబర్స్ ఉంటాయి. చూసారు కదా, ఇలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది మ్యాథ్స్ బుక్ అండి. ఇంగ్లీష్ వర్క్ బుక్, ఇది పోర్ట్ఫోలియో అండి. ఎవ్రీ మంత్ బాబు చేసే యాక్టివిటీస్ అన్నిటినీ కూడా వాళ్ళు ఇక్కడ పెడతారనుకుంటా. ట్రేసింగ్ బుక్, యాక్టివిటీ వర్క్ బుక్, పాస్పోర్ట్, స్క్రాప్ బుక్. ఓ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి.
బుక్లో కల్మినేషన్ బుక్, మై పోర్ట్ఫోలియో ఆఫ్ వండర్స్ అన్నమాట. ఇందులో వాడి మొత్తం కూడా పెట్టేస్తారు, వాడు ఏమి చేశాడా అనేది. జంబో క్రేయాన్స్ కొన్ని ఉన్నాయి, 6 వైబ్రెంట్ కలర్స్తో డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయండి. డిఫరెంట్ కలర్స్ అంటే పెద్దగా అన్నమాట క్రేయాన్స్. అలాగే పౌచ్, ఎరేజబుల్ క్రేయాన్స్ అన్నమాట ఇవి. చిన్న చిన్నగా ఉన్నాయి చూసారా, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వావ్, సూపర్ ఉన్నాయి. అండ్ దజ్జు గార్డెన్ బుక్ అండి. ఇలా బేకరీ షాప్ ఉందని, ఇలాగే క్యాటీస్ రైడ్, డేసీ అండ్ హర్ ఫ్రెండ్స్. మేబీ వీటితో స్టోరీ ఏమన్నా చెప్తారేమో, స్టోరీ టెల్లింగ్ అవన్నీ కూడా. ఇది ఇంకోటండి, యాపిల్ ట్రీ ఇన్ ఏ గార్డెన్, బంటి ఇన్ ద బేకరీ, క్యాటీస్ రైడ్, డెసర్ట్. ఎస్, ఇవన్నీ కూడా స్టోరీస్ అండి. స్టోరీస్ చెప్తూ పిల్లలకి అన్నీ కూడా తెలిసేటట్లు వీళ్ళు ఫ్లాష్ కార్డ్స్ టైప్లో పెట్టారనమాట. అలాగే యాక్టివిటీ కోసము ఇదిగోండి, ఇవన్నీ వాటర్ కలర్స్ ఉన్నాయి. సిక్స్ వాటర్ కలర్స్ అన్నమాట. స్టిక్ చేయడానికి గ్లూ స్టిక్ అన్నమాట. అలాగే తన ఐడి కార్డు, తన ఫోటో అవన్నీ పెట్టేసి ట్యాగ్ అయ్యన్నమాట. అండ్ ఆల్సో ఇస్ బ్యాడ్జ్, ఫస్ట్ క్రై ఇన్క్లీ డాట్స్. సూపర్. అంతా కూడా కలర్ఫుల్గా ఉందండి మెటీరియల్ అంతా కూడా. అలాగే పిల్లలు యాక్టివిటీ అంటే రకరకాల బొమ్మలు అవన్నీ తయారు చేయడం కోసం డిగ్ డగ్ డవ్ ఇదండి. వీటిల్లో కూడా 4 కలర్స్ ఉంటాయి. గ్రీన్ కలర్, రెడ్ అండ్ బ్లూ కలర్ ఉంటాయండి. వీటితో చూసారు, ఇది ఒక నైఫ్, అలాగే రోలరు, ఇది పెయింటింగ్ వేయటానికి రోలరు, ఎస్, మళ్ళీ ఆ మౌల్డ్లో పెట్టేస్తే ఆ బొమ్మ వచ్చేస్తుంది మనకి. వావ్, సూపర్. పిల్లలు ఇవన్నీ కూడా ఎంజాయ్ చేస్తారండి వాళ్ళు చేస్తున్నప్పుడు. చేతికి కూడా అంటుకోదు. మళ్ళీ ఏది కావాలంటే అది మళ్ళీ తయారు చేసుకోవచ్చు అనమాట. నైస్ ఐడియా. ఇలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ఈగర్లీ వెయిటింగ్ మా అబ్బాయి ఎలా చేస్తాడు ఏంటి అవన్నీ కూడా. ఎవ్రీ వీకెండ్ కల్మినేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అందులో చూస్తాం మేము.
నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.